సంగారెడ్డిలో ఏఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయబోయే భవనాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు ఏఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన మరమ్మతుల కోసం జగ్గారెడ్డి 8 లక్షల రూపాయల తన స్వంత నిధులతో మరమ్మతులు చేస్తున్నారు. బెడ్స్ ఏర్పాటుకు అవసరమైన ల్యాబ్, మెడిసిన్స్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంగారెడ్డి పట్టణంలోని డిస్పెన్సరీ ఏర్పాటు అవుతుండడం సంతోషకరమన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి చుట్టుపక్కల పరిశ్రమలో పనిచేస్తున్న వేలాది కార్మికులకు ఈ డిస్పెన్సరీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పుడు ఈ జాబ్ ఉంది కదా, ఆడదాకా ఉంది కొత్త శాంక్షన్ అడుగుతాను. ఇక పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది. ఇదే జాగా పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది. సంగారెడ్డికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చిన సందర్భంలో మరి ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. సదాశివపేటలో ఉన్నది కానీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి, అది కాకుండా ఆయన శాఖనే, వారి శాఖనే కాబట్టి వారు నిర్మల అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగింది. మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితం నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమ్మీడియట్లీ శాంక్షన్ వచ్చింది. ఇంకో రోజు పెట్టి క్లియర్ చేసుకుంటాం. ప్రపోజల్ రెడీ చేస్తే సీఎం వచ్చినప్పుడు ఇంకో రోజు పెట్టేసి